సాంకేతికత సాయంతో పరిపాలనను వేగవంతం చేసి ప్రజలకు సేవలను మరింత చేరువ చేసేలా ప్రకాశం జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. రియల్ టైం గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్ ను జిల్లా వాసులకు విస్తృతం చేసేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒంగోలులోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని అమరావతికి అనుసంధానం చేసేలా కలెక్టర్ రాజాబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ భవన నిర్మాణ పనులను పునః ప్రారంభించి పౌరులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నారు. పరిపాలనతో పాటు విద్యార్థుల అభ్యసనకు ఏఐను ఎలా వినియోగించవచ్చనే అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఆర్టీజీఎస్ సర్వీసెస్ నుంచి ఇప్పుడు పబ్లిక్ పర్సెప్షన్స్ కానీ రియల్ టైం గవర్నెన్స్లో జరుగుతున్నటువంటి అంశాలు అయితేనేమి, గ్రౌండ్లో జరుగుతున్నటువంటి కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి సంబంధించిన ఎనాలిసిస్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్కి పంపించడం, వివిధ డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్కి వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ చేసి పర్సెప్షన్ ఎట్లా ఉన్నది అండ్ పలానా చోట పలానా ఏరియాలో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఆర్టీజీఎస్ నుంచి డైరెక్ట్గా సీఎం గారే డేటా లేక్ నోట్ క్రియేట్ చేసి అందులో నుంచే ఇన్ఫర్మేషన్ అంతా కూడా పంపించడం అనేది ఒక కొత్త పద్ధతి అనేది మనకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది. నియర్లీ సుమారు 500 సర్వీసెస్ వరకు కూడా ఈ వాట్సాప్లో వస్తున్నాయి. అది కాకుండా మన ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒక మెమోని డ్రాఫ్ట్ చేయాలన్నా కానీ, లేదంటే కనుక ఒక ఆర్ఓఆర్ రికార్డుకు సంబంధించినటువంటి అంశాలతో కూడినటువంటి ఒక ఆర్డర్ రాయాలన్నా కానీ అందులో మనం అన్నీ కూడా డీటెయిల్స్ కొన్ని పెడితే ఆటోమేటిక్గా అదే ఫెచ్ చేసుకుని ఒక బెటర్ ఆర్డర్స్ రాయడం అనే పరిస్థితి కూడా మనం ఇప్పుడు వచ్చాం. సో స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ చాలా ఉపయోగపడుతుంది. సో ఇంత బెటర్ టూల్ ఉంది కాబట్టి ఆ టూల్ను కూడా మన విద్యార్థులకి ప్రజలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో స్పెసిఫిక్గా ప్రకాశం జిల్లా ఆర్డీ పీరియడ్లో ఇదన్నీ కూడా పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది, డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది.